తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తి ఉపాధ్యాయుల సమస్యలు తెలిసిన అశోక్ కుమార్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. జనసమితి పార్టీ తరపున ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అశోక్ కుమార్ నిలబెట్టినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఎమ్మెల్సీ కోదండరాం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిబద్ధతతో ఉపాధ్యాయ సమస్యలపై పోరాడే వ్యక్తి అశోక్ కుమార్ అన్నారు. అశోక్ కుమార్ గారికి మద్దతు తెలియజేయడం వెనుక కారణం లేకపోలేదు. మొదటిది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసాం కాబట్టి కలిసి పనిచేసిన ఒక ఉద్యమకారుడిని గెలిపించుకోవటం ఇవాళ మనందరి బాధ్యత, అవసరమని మొట్టమొదట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఇవాళ చాలా కీలకం. ఆయన ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఉపాధ్యాయ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళే ఉపాధ్యాయుల సమస్యల విషయంలో నిబద్ధతతో పనిచేశారు. వాళ్ళకి ఆ సమస్యలు తెలుసు, లోతుపాతులు తెలుసు. ఒక డిఎస్ సమస్య అంటే ఏంది, పే స్కేల్ విషయం అంటే ఏంది, తర్వాత లీవ్ల సమస్యలు కానీ ఇవన్నీ ఒక తోటి ఉపాధ్యాయుడికి తెలిసినంతగా బయట వాళ్ళకి తెలియవు. ఆ కారణాల చేత మరి మన తోటి ఉపాధ్యాయుడు, ఉద్యమకారుడు చాలా నిబద్ధతతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అనేక సంవత్సరాల నుంచి అటు ఉపాధ్యాయుల సమస్యలపైన ఇటు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాడు. కాబట్టి అశోక్ కుమార్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. అన్ని జిల్లాలలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేసి అశోక్ కుమార్ గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. సిద్దిపేట జిల్లాలో ఉన్న టీచర్లకు కానీ ఈ కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులకు కానీ నేను ఈ సందర్భంగా ఏ సమస్య వచ్చినా మన వెంట నిలబడి మన సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతూ ఉన్నటువంటి అశోక్ కుమార్ గారికి నేను మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా నేను ఈ సందర్భంగా వ్యక్తిస్తూ ఉన్నా. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను. నాకు ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు, చాలా సంఘాలు నాకు సపోర్టుగా ఉన్నాయి. ఈరోజు ప్రొఫెసర్ కోదండరాం గారు జనసమితి పక్షాన నాకు సపోర్టుగా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఉపాధ్యాయులు, అధ్యాపకులు వాళ్ళు విరివిగా డబ్బుల రాజకీయాలకు భిన్నంగా నన్ను సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే అనేక మేనేజ్మెంట్లలో రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్లో సిపిఎస్ సమస్య, ఆ సమస్య పరిష్కారం కోసము చట్టసభలలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల గొంతుగా నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సమయంలో 317 జీవోకు సంబంధించి సుమారు 4000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. స్థానికత లేకపోవడం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. దానికి ప్రొఫెసర్ కోదండరాం గారి సహకారంతో చట్టసభలలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. కేజీబీవీ యూఆర్ఎస్ ఉద్యోగస్తులకు సంబంధించి మొన్ననే ఒక నెల రోజులు సమ్మె చేస్తున్నారు. సమ్మెకాలకు వేతనం ఇప్పించడానికి, వారికి సర్వీస్ ప్రొటెక్షను, అట్లాగే కనీస వేతనం ఇప్పించడానికి కట్టుబడి ఉన్నాం. అదే సమయంలో మోడల్ స్కూల్స్ సంబంధించి 010 హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాలు ఇప్పించడానికి,